హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను. సో ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ టాపిక్, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని చాలా డీటెయిల్గా చెప్తా. సో టాపిక్ ఏంటంటే అందరూ ఒక్కొక్క దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్లో అయితే నిచ్ అంటారు. అంటే ఒకటే కేటగిరీ ఫాలో అవ్వడం, అంటే ఒకటే జానర్లోకి వెళ్ళడం. ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఉంది, ఓన్లీ సినిమా గురించే వెళ్తారనమాట. లేదా వెడ్డింగ్ సినిమాటోగ్రఫీ అంటారు, అది డిఫరెంట్. ఓకే, డిఫరెంట్ అందులోనే మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు సినిమాటోగ్రఫీలోనే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈవెంట్స్లో చాలా రకాలైన ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. ఈవెంట్స్లో చాలా రకాలైన ఈవెంట్స్ ఉంటాయి, బట్ ఒక్కొక్కడు ఒక్కొక్కటి చూస్ చేసుకుంటాడు. సో మీరు ఏం చూస్ చేసుకుంటున్నారు? మీరు ఏదైనా ఒకటే పర్టికులర్ దాన్ని చూస్ చేసుకుంటున్నారా, లేదా ఏదైనా సెపరేట్ దాన్ని చూస్ చేసుకుంటున్నారా? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను చెప్తా. సో ఏంటంటే చూస్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఏముంది, మనకి వెడ్డింగ్సే కాకుండా శారీ ఫంక్షన్ ఉంటాయి, లేదా బర్త్డేస్ ఉంటాయి, మెటర్నిటీ షూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయా? ఇందులో మీకు ఏది నచ్చింది? లేదా ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏమన్నా స్పోర్ట్స్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేదంటే కాలేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి బయట. ఏంటంటే ఏదైనా ఓపెనింగ్ కానీ ఏదైనా దానికి ఈవెంట్స్కి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ బ్యాండ్ కానీ ఏదైనా బ్యాండ్ కానీ లేదా ఏదైనా మ్యూజిక్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్దగా చేస్తారు, కాలేజెస్లో చేస్తారు. సో అలా డిఫరెంట్ జానర్స్ మనం చెప్పుకుంటూ పోతే చాలా జానర్స్ ఉంటాయి. వీటిల్లో మళ్ళీ వైల్డ్ లైఫ్ ఒకటి ఉన్నది, ఫుడ్ ఉన్నది, ఇవన్నిట్లో చాలా డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. మీరు అన్నీ చేయొచ్చు, ఒకటే అన్నీ చేయొచ్చు, లేదా ఒకటే జానర్ ఫోకస్ చేసి దాని మీదే వెళ్ళచ్చు. సో చాయిస్ మీద అనమాట. ఏదన్నా ఒకదాని మీద ఫోకస్ చేద్దామా, లేదా డిఫరెంట్ అన్నిటి మీద వెళ్దామా అన్నట్టు. సో ఇది ఎలా అంటే, ఫస్ట్ మీరు ఇందులోకి వచ్చినప్పుడు, ఫీల్డ్లో కొత్తగా వచ్చినప్పుడు మనకి ఆపర్చునిటీస్ అన్నీ ఉండవు. ఎందుకంటే మనకి ఈ ఫీల్డ్ ఎవడ తెలుసు ఫస్ట్లో వచ్చినప్పుడు. నిజంగా మీరు వెల్ అండ్ గుడ్, మీకు బాగా పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే ఓకే ఫైన్. బట్ మీకు పరిచయాలు లేవనుకో, ఎక్కడి నుంచి వస్తాయి? సో అన్నింటినీ ఏదో వస్తే అది చేసుకుంటూ పోవాలి. మెల్లిగా మనకు పరిచయాలు పెరిగిన తర్వాత ఏదో ఒక జానర్ సెలెక్ట్ చేసుకోండి. ఐదర్ వెడ్డింగ్ అవ్వచ్చు, లేదా వైల్డ్ లైఫ్ అవ్వచ్చు, లేదా ఓన్లీ శారీ ఫంక్షన్లో తీస్తాను నేను, లేదా ఓన్లీ మెటర్నిటీ షూట్సే చేస్తా, లేదా ఓన్లీ ఏంటది బర్త్డేసే చేసుకుంటా, లేదా స్పోర్ట్స్ చేసుకుంటా, ఇంకా ఈవెంట్స్ ఏమన్నా డ్యాన్స్ ఈవెంట్స్ చేసుకుంటా, లేదా ఓన్లీ సినిమా ఫీల్డ్లోనే ఉంటా. సో ఇలాగా మీకు మీ చాయిస్ అప్పుడు వస్తుంది అనమాట. ఫస్ట్లోనే మనకి చాయిస్ కావాలంటే కష్టం, బట్ ట్రై చేయొచ్చు. మీకు ఓపిక ఉంటే ట్రై చేయొచ్చు. నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఏమీ అలాగా నాకేం ప్రాబ్లం లేదు, డబ్బులు ఏం ప్రాబ్లం లేకపోతే ఏం అవసరం లేదండి. ఇదంతా మీకు నచ్చిన ఫీల్డ్లోనే ఉండొచ్చు, ఎందులోకి వెళ్ళక్కలేదు. మొత్తం అంతా డిపెండ్ అయ్యేది డబ్బు మీద డిపెండ్ అవుద్ది. ఎందుకంటే మీరు ఫస్ట్లో వచ్చినప్పుడు కెమెరాలు కొనుక్కుంటారు, ఎక్విప్మెంట్ అంతా కొనుక్కుంటారు. సో దానికి మళ్ళీ డబ్బు రావాలంటే అన్ని ఈవెంట్స్ చేసుకోవాలి, తప్పదు. లేదు నా దగ్గర డబ్బు ఉంది, బొక్కలే అవన్నీ ఎవడకు కావాలి, నేను ఓన్లీ ఒకదాని మీదే ఫోకస్ చేస్తానంటే చేయండి, మీ ఇష్టం అది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. మీరు ఓన్లీ ఒక్క దాని మీదే వెళ్తారా, లేదా డిఫరెంట్ జానర్స్లోకి వెళ్తారా, అది మీ చాయిస్. ఇది మీరు ఎలా చేయాలనుకుంటున్నారో మీరు చేయండి. లేదురా బాబు నాకు పర్వాలేదు నేను అన్నీ చేసుకుంటానంటారా, చేసుకోండి. అన్నీ చేయడం వల్ల ఏమంటే చాలా క్లమ్జీగా అవుతుంది, లేదా ఇంకోటి ఏంటంటే క్లమ్జీగా ఉంటుంది. పైగా ఏంటంటే మీరు ఏదన్నా ఒక జానర్ చూపిద్దాం అనుకుంటున్నారనుకో జనాలకి, ఆ ఒక్క జానర్ మీదే ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు, ఓన్లీ పీజీ ఎందుకు చేస్తాడు? ఓన్లీ దాని మీదే స్పెషలిస్ట్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఏదైనా అనస్థీషియా తీసుకున్నాడు స్పెషలిస్ట్ కింద, లేదా దాన్ని ఏమంటారు ఆర్థోపెడిషన్ అవ్వచ్చు,
లేదా ఇంకా ఏమన్నా న్యూరో సర్జన్ అవ్వచ్చు, ఏదన్నా ఇలాగా. సో అలా స్పెషలిస్ట్ అనమాట. సో ఓన్లీ ఒకటే దాని మీద ఇప్పుడు చూస్ చేసుకోవచ్చు మీరు. వెడ్డింగ్ ఒక్కటే ఓన్లీ వెడ్డింగ్సే తీస్తాను నేను, ఇంకేమి తీయనన్నారు అనుకో, వెడ్డింగ్స్ మీదే ఫోకస్ చేయండి మొత్తం. లేదు నేను ఓన్లీ మెటర్నిటీ షూట్స్ చేస్తా, ఓకే ఫోకస్ ఆన్ దట్. నెక్స్ట్ ఓకే అది కాదు నేను వేరేది ఏమన్నా చేస్తా. సో మీ చాయిసే మొత్తం అంతా. సినిమాల్లోకి వెళ్తానంటే సినిమాల్లో కూడా వెళ్ళచ్చు. ఇదంతా మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. తీసుకోండి, ఏదన్నా ఒక్క దాని మీద సెట్ చేసుకోండి, వెళ్ళండి. లేదు నాకు ఓపిక ఉంది నేను అన్నీ చేసుకుంటా, ఏం ప్రాబ్లం లేదు నేను అన్నీ చేసుకుంటా అంటే చేసుకోండి, అది కూడా ప్రాబ్లం ఏం కాదు. బట్ ఏంటంటే అన్ని ఈవెంట్స్ చేయడం వల్ల ఒక మనకి ఒక దాన్ని ఏమంటారు పర్టికులర్ గుర్తింపు అనేది ఉండదు. అర్థమైందా? ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసామంటే ఖచ్చితంగా దాని మీదకే వెళ్తుంది మన మైండ్ అంతా. ఇంకా ఎందుకంటే దాని మీద ఎలా చేయాలో మనకి చాలా ట్రిక్స్ తెలుస్తాయి. ఇదే ఈ యాంగిల్లో పెడితే ఎలా ఉంటుంది, ఇదేం చేస్తే ఎలా ఉంటుంది అని ఒక జానర్ పట్టుకున్నాం అనుకో, దాని మీద ఇంకా 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 రీసెర్చ్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త వస్తూ ఉంటాయి ఐడియాలు. లేదు ఇలా మన మైండ్ని ఒకసారి యూ టర్న్ తీసుకుందాం, ఒకసారి రైట్ టర్న్ తీసుకుందాం, ఒకసారి లెఫ్ట్ టర్న్ తీసుకుందాం అనుకుంటే వెళ్ళారనుకో, ఎలా కావాలితే అలా వెళ్తూ ఉంటుంది. ప్రయాణం ఎప్పుడు ఇలా వెళ్దా, స్ట్రైట్గా వెళ్దా, ఇలా వెళ్తూ ఉంటుంది. సో అలా వెళ్ళాలనుకుంటున్నారా లేదా ఇలా ఒకటే రూట్లో వెళ్ళాలనుకుంటున్నారా, మీ చాయిస్. ఇలా వెళ్ళడం కూడా తప్పేం కాదు, తప్పేమీ కాదు. కాకపోతే ఇప్పుడు మీరు ఒక్కటే చేశారనుకో మీకు గుర్తింపు చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇవన్నీ చేస్తున్నారనుకో ఎలా పడితే అలా ఉంటుంది అనమాట. సో బట్ స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో మీకు ఏం ఆపర్చునిటీస్ లేవు, పెద్దగా జనాలు ఎవరో తెలీదు, మీరు వచ్చిన లొకాలిటీ కూడా చాలా కొత్తది అనుకోండి. సో తప్పదు అన్నీ చేసుకోవాల్సిందే. అండ్ లేదు నా దగ్గర అలా కూడా చేయొచ్చు. లేదంటే మన దగ్గర డబ్బు ఉంటే ఈ జనం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అర్థమైందా? డబ్బు పెట్టి కెమెరా కొంటారు, ఇవన్నీ చేస్తారు. సినిమాల్లోకి వెళ్ళాలనుకున్న సినిమాల ఫీల్డ్లో ఎవరినో ఒకటి పట్టుకుంటారు, దాన్నే ఫోకస్ చేస్తారు. లేదా ఇక్కడ ఫంక్షన్ అనుకోండి, ఏదో ఒక ఫంక్షన్ 2-3 ఫంక్షన్లు మీరు చేస్తారనుకో, జాగ్రత్తగా మీరు ఒకవేళ ఫంక్షన్లు రాకపోయినా మీ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి ఖాళీగా కూర్చున్నా మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. అది సో అది మీ చాయిస్ అనమాట. బట్ లేదురా నాకు డబ్బు రావాలి అన్నీ ఉండాలంటే ఖచ్చితంగా అన్ని జానర్స్ని ట్రై చేయండి. అండ్ అన్ని జానర్స్ని ట్రై చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ జానర్ మనకు నచ్చుతుందో మనకేం తెలుసు. సో అన్ని జానర్స్ ఒకసారి ట్రై చేసామనుకో, ఏ జానర్ నచ్చుతుందో దాంట్లోకి మనం దూరిపోవచ్చు. అర్థమైందా? ఫస్ట్ అన్నీ తెలుసుకోవాలి, అసలు ఏంటి దీంట్లో ఏంటి A to Z తెలుసుకున్నాం అనుకో, అప్పుడు నెక్స్ట్ దీంట్లో దూకాలా వద్దా అనేది తెలుస్తుంది. అంతేగాని ఏం తెలుసుకోకుండా జస్ట్ యూట్యూబ్ నాలెడ్జ్ ఏదో ఒక నాలెడ్జ్ చూసేసి మనం దీంట్లో దూకేద్దామంటే ఎలా వచ్చేస్తుంది? రాదు కదా. సో ఆ నాలెడ్జ్ పెంచుకోండి. లేదు పెంచుకోలేదనుకో, ఓకే ఫైన్, అంతటితో అయిపోతుంది. అర్థమైందా? ఏదైనా మన చాయిస్ అనండి. మన చాయిస్ లేదంటే క్రియేట్ చేసుకోండి చాయిస్. ఓకే, మనకు చాయిస్ లేదనేది ఏముండదు. దిస్ వరల్డ్ ఈజ్ యువర్స్. అర్థమైందా? ఆల్వేస్ బీ అబండెంట్ విత్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా? ఇన్ దిస్ వరల్డ్ ఏదో ఒక ఛాన్స్ పోయిందని మన జీవితం అయిపోయిందని చాలామంది చూస్తున్నాను. చాలామందిని చిన్న వాటికే ఏంటి 10th క్లాస్ పాస్ అవ్వలేదనో ఇంటర్ పాస్ అవ్వలేదనో సూసైడ్ చేసుకుంటున్నాను. అది పోతే ఏముంది అంటే మెంటల్ టార్చర్. చెప్పాలంటే పిల్లలు కాదు టార్చర్, అది పేరెంట్స్ అలా తయారు చేశారనమాట. ఏంటి నువ్వు ఎంత తెచ్చుకోవాలి, ఎంత తెచ్చుకోకపోతే ఆడికంటే నువ్వు తోపు కాదు, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు ప్రపంచంలో ఎందుకు పనికిరావురా అని ఆడిని బ్రెయిన్ వాష్ చేస్తారు. అది ప్రతి ఇంట్లో జరిగిదే, అందరి ఇంట్లో జరిగిదే అది. నేను ఎక్సెప్షన్ ఏం కాదు, నేను అంతే. బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసామనేది మనం చూసుకోవాలి. అది ఓవర్కమ్ చేయలేదనుకో, నిజంగానే వాళ్ళ మాటకు అంత వాల్యూ ఇచ్చామనుకో, నిజంగానే వాళ్ళు చెప్పిందే వేదం అయిపోతుంది. సో ఎవడ మాట వినొద్దు. బిజినెస్ మ్యాన్లో అంటాడు చూసారా, ఎవడ మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు అని అంటాడు చూసారా పూరి జగన్నాథ్. అది నీ టార్గెట్ 10 miles అట్ ద ఎయిమ్ ఫర్ ద 11th mile అంటాడు చూసారా. 10 miles ఉంటే దానికి ఇంకొక మైల్ ఎక్స్ట్రా ఏం చేయాలంటాడు. అది
డైలాగ్ ఎందుకు రాశాడు ఆయన? అంత పర్ఫెక్ట్గా ఎందుకు రాశాడు? ఆయన దేన్ని దేకడు కాబట్టి అలా రాశాడు డైలాగ్. అర్థమైందా? సో దేని గురించైనా ఏదన్నా ఒక ఆపర్చునిటీ పోయింది, బిజినెస్లో అయినా లేదా రియల్ లైఫ్లో అయినా ఒకటి పోయింది, పోతే పోనే. ఎందుకు పోయిందో దానివల్ల ఎన్ని అనర్థాలు రాబోదునో ఎవరికి తెలుసు? దేవుడు అందుకే మనకి దాని నుంచి మనల్ని కాపాడడానికి తీసాడు అనుకోవచ్చు కదా. ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, ఏమో కస్టమర్ ఎలా ఉంటాడో ఎలా ఉంటాడో తర్వాత డబ్బులు ఇస్తాడో లేదో మనకేం తెలియదు. బట్ ఏంటంటే మనకు ఆపర్చునిటీ అయ్యో మిస్ అయిపోయామే ఏంట్రా బాబు ఇది అనుకుంటాం. పోతే పోనే ఇంకోటి వస్తుంది అంతే. లైఫ్లో ఎప్పుడు అబండెన్స్గానే ఉండండి. కొంచెం బాధ ఉంటుంది అండ్ కొంచెం ఒకవేళ మనం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నా కూడా మన పట్టుదల ఎప్పుడు వదలొద్దు. అర్థమైందా? మన పట్టుదల వదిలేమా ఈ ప్రపంచం మిమ్మల్ని కింద తొక్కడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడు పట్టుదల వదలొద్దు, ఎప్పుడు ఏం చేయొద్దు. ఎప్పుడన్నా ఏ ప్రమాదం వచ్చినా ఏదొచ్చినా చూసుకుందాం లేరా అనుకోండి, అంతే. ఏముంది? ఇప్పుడు ఈ రోజు ఉన్న ప్రమాదం రేపు ఉండదు. అర్థమైందా? ఈరోజు మీరు అనుకోకుండా బండి మీద పడిపోయారు అనుకోండి, రేపు కూడా అదే జరుగుతుందని రూల్ ఏముంది? రేపు మళ్ళీ మామూలుగానే ఉంటుంది, అంతే. కష్టాలని ప్రతి ఒక్కడికి ఉంటాయండి. కష్టాల గురించి మనం భయపడుతూ జీవించాలనుకో ఏముండదు. సో ఫోకస్, ఎప్పుడు ఫోకస్ మీద ఉండండి. నేను టాపిక్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను. సో మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం. అండ్ ఏంటంటే ఇలాగా మీరు చేస్తూనే ఉంటారు, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఏది వీళ్ళ మాటలు అయితే పట్టించుకోవద్దు. మీరు నచ్చింది మీరు చేయండి. అర్థమవుతుందా? ఈ ఫీల్డ్ అంటేనే అంత. ఈ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఫీల్డ్ అంటే మీకు నచ్చిందే మీరు చేయండి. ఎవడ మాట వినొద్దు. పేరెంట్స్ అంటారు బాబు నీ చేస్తే నీకు ఏముండదు, ఇది ఉండదు అది ఉండదు. అప్పుడు దేనికోసమైనా మనం చేస్తున్నావా లేదా మనం బతకడం కోసం మన లైఫ్ హాయిగా ఉండని చేస్తున్నావా లేదా డబ్బు కోసం బతుకుతున్నా అంటారు. డబ్బు కోసమే బతకాలి, ఇప్పుడు డబ్బే ప్రపంచం అంటారు. ఇప్పుడు మీరు ఓకే డబ్బు సంపాదించేసారు, అంతా బాగానే ఉంది, బేవత్సం కోట్లలో సంపాదించేసారు. ఆ తర్వాత బతికున్న శమంలో బతికినా లాభం ఏముందో చెప్పండి? ఎన్ని కోట్లు సంపాదించి బతికున్న శమంలో బతికితే దాంట్లో లాభం ఏముంది? సో మీ ఇష్టం, అది మీ చాయిస్, అది మీ చాయిస్. నేనేమన్నా నా చాయిస్ నేను చూస్ చేసుకున్నా. మీ చాయిస్ కూడా మీ చేతిలోనే ఉంటుంది. సో ఇది ఎందుకు ఇలా లింక్ చేశానంటే ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు వెడ్డింగ్స్ చేస్తున్నారంటే నాకు అది ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఓన్లీ వెడ్డింగ్సే చేస్తానా లేదా శారీ ఫంక్షన్లే పట్టుకుంటానా, మెటర్నిటీ చేస్తానా లేదా బర్త్డేస్ చేస్తానా అనేది ఫోకస్ మీ చేతిలోనే ఉంటుంది. లేదురా బాబు నాకు ఫోకస్ లేదు, నేను ఎలా పడితే అలా వెళ్తానంటారా, అది కూడా మీ చాయిసే, మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టమే. అలా కాదు నేను ఓన్లీ ఒకటే దాన్ని పట్టుకుంటా, నేను చాలా ఫోకస్డ్గా వెళ్తా, దాని మీదే ఉంటా, ఎవడేనన్నా నేను పట్టించుకుని అంటారా, అలా కూడా వెళ్ళొచ్చు. సో అంతా మీ చాయిస్ అనండి. ఏది ఎవడో మిమ్మల్ని ఆపడు, ఎవడో మిమ్మల్ని ఏం చేయడు. చాయిస్ నీదే. మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. అర్థమవుతుందా? బట్ ఇవన్నీ చేయడం వల్ల మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అన్నిటిని ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివారనుకో అన్నిటి మీద అవగాహన వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఓకే ఫైన్, ఓకే చేయొచ్చా లేదా ఓకే అని వదిలేయడమే. అర్థమైందా? దేనికి బాధపడద్దు. మనకి ఏం లేదు, ఇది లేదు, అది లేదని అన్నీ వస్తాయి. మెల్లిగా కొంచెం టైం పడుతుంది. పేషెన్స్. మనకి చాలా ఎంత ఓపిక ఉంటే అంత పైకి వెళ్తాం. అర్థమైందా? పైగా ఈ ఫీల్డ్లో చాలా ఓపిక ఉండాలి. ఈ ఫీల్డ్లోనే కాదు, బిజినెస్ ఏది చేసినా మీరు చాలా ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు డబ్బులు రావు, రేపు రావు, ఎల్లుండా రావు. బట్ 4వ రోజు వస్తుంది అనుకుంటాం. 4వ రోజు 1 రూపాయే రావచ్చు. 5వ రోజు ఒకేసారి 1000 రూపాయలు రావచ్చు. బిజినెస్ అంటే అంతే. సో పేషెన్స్తో వెయిట్ చేయండి ఏదన్నా. అలాగే ఇవి కూడా పేషెన్స్తో ప్రతిదీ చదవండి. వెడ్డింగ్ ఎలా ఉంది, మనం ఇంత టెన్షన్ తట్టుకోగలుగుతాం, పరుగులు తీసుకుంటూ చేయగలమా,
లేదా మెటర్నిటీ షూట్ అంటే ఏముంది, జస్ట్ మనం మామూలుగా చేసుకుంటే సరిపోద్ది, పెద్ద కష్టపడక్కర్లా. మీకు తెలిసే ఉంటుంది ఫోటోగ్రాఫర్స్ అందరికీ. మళ్ళీ బర్త్డే షూట్స్ కూడా అంత కష్టపడక్కర్లేదు. నెక్స్ట్ ఇంకా వైల్డ్ లైఫ్ అంటారా, అది వెడ్డింగ్ కన్నా ఘోరం. ఎప్పుడు పరిగెడుతూ ఉండాలి, ఆ మృగాల వెనకాల పరిగెడుతూ ఉండాలి, లేదా సీక్రెట్గా తీయాలి, మళ్ళీ అడవిలో మనం అడవి మనిషిలా తిరగాలి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏదో వచ్చి కొడుతుందో తెలియదు, అడవిలో వెళ్తున్నప్పుడు ఏదన్నా వచ్చి కొడుతుందో మనకు తెలియదు, మన ఆ జోన్లోకి వెళ్ళలేదు కాబట్టి మనకి ఏం తెలియదు. అది ఇంకా అన్సర్టెనిటీ ఉంటుంది వైల్డ్ లైఫ్. సో వెడ్డింగే కష్టం, వెడ్డింగే చాలా పరుగులెడుతూ తీయాలంటే వైల్డ్ లైఫ్ ఇంకా పరుగులెట్టాలి. స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ కొంచెం కష్టపడాలి, అది కష్టపడకుండా ఏం రాదు. స్పోర్ట్స్ది డ్యాన్స్ అంటారా, మూమెంట్స్ అవన్నీ షార్ట్ తీయచ్చు. బట్ వెడ్డింగ్ ఒకటి, ఈ వైల్డ్ లైఫ్ ఒకటి చాలా కష్టం. అవి తీస్తున్నారంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎవడ పడితే ఆడు తీయలేడు. అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఆ యాంగిల్ పెడితే ఏమవుతుంది, ఆ ఇమోషన్ ఎలా వస్తుంది, ఇవన్నీ బాగా అనుభవం వస్తుంది. మనకు మామూలుగా రావు ఏమీ, అర్థమవుతుందా? మళ్ళీ ఫుడ్ కూడా అంతే, ఫుడ్ కూడా మనం ఏం కష్టపడక్కల, ఇప్పుడు పరుగులు తీయక్కలేదు, ఏం తీయక్కల, కాకపోతే దాన్ని చాలా క్రియేటివ్గా షార్ట్స్ తీయాలి ఫుడ్ దానికి. అలాగా సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట, ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. అవన్నీ చూసుకుని ఏది బాగుంటుందో అది చూస్ చేసుకోండి, అంతేగాని ఏదో దొరికితే దొరికేసింది, అరే దీంట్లో డబ్బులు బాగా వస్తున్నారో దీంట్లో దూకేద్దాం రాని కాదు. డబ్బులు వచ్చినాయి, నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా, నా ఫిలాసఫీ అయితే ఇదే. డబ్బులు ప్రతి దాంట్లో వస్తాయండి, ప్రతి దాంట్లో ఉంటాయి. ఈ ఫీల్డే కాదు, ఇంకా వేరే ఏ ఫీల్డ్ తీసుకోండి, మీరు డబ్బులు ఇంకా కోట్లలో సంపాదించవచ్చు. సో మీకు కోట్లు కావాలా లేదా మీ మనశ్శాంతి కావాలా మీరే చూస్ చేసుకోవాలి. సో అది చూస్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళండి అనమాట. ఈ అన్నిట్లో నేను ఇప్పటివరకు చెప్పిన ఏ ఫీల్డ్ మీకు బాగా బాగుంది, ఏది ప్లస్ అండ్ మైనస్, ఏది అంతా సెట్ అవుతుంది, అంతా బాగుంది అనుకుంటే దాంట్లోకి వెళ్ళండి, లేదనుకో వదిలేయండి. అర్థమైందా? లేదనుకో ఇది నచ్చలేదు అనుకో, ఒకటి నచ్చలేదు అనుకో, అది వదిలేయండి. ఏది కావాలనుకుంటున్నారో అది చేయండి, అంతే. అర్థమవుతుందా? ఓకే, అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ వారం మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ బాయ్.